హలో అండి. వేడి వేడి అన్నంలో అప్పుడే కాచి చల్లార్చిన నెయ్యి వేసుకుని ఈ బీరకాయ కొత్తిమీర పచ్చడి వేసుకుని తింటే స్వర్గమేనండి. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా బీరకాయకి తలా తోక తీసేయాలి. తర్వాత వాటి కనుపుల దగ్గర మట్టుకే పీల్ చేసుకోవాలి. ఎందుకంటే అవి గట్టిగా ఉంటాయి, సరిగ్గా గ్రైండ్ అవ్వవు, ప్లస్ తింటున్నప్పుడు నోట్లో పీచు పీచుగా తగులుతుంది. తర్వాత చూపించిన విధంగా కట్ చేసుకుంటే చాలండి. ఎందుకంటే ఇవి పచ్చడి కోసమే కాబట్టి చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం వేగాయి అన్నాక 2 టేబుల్ స్పూన్ వేరుశనగ పప్పు అండ్ 15 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే స్మెల్ వస్తుంది, ప్లస్ వేరుశనగ పప్పు టప్ టప్ అని సౌండ్ వస్తుంది అనమాట. అలాంటి టైంలో మనం ఒక 10 నుండి 15 దాకా పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది టేస్ట్ని బట్టి ఉంటుందండి. కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటాం అనుకునే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. వేసుకొని బాగా వేగనిచ్చి వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం చూడడానికి ఈ విధంగా ఉండాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకుని ఒక 10 నుండి 15 నిమిషాల దాకా వేగనివ్వాలి. వేగిన బీరకాయ ముక్కలు చూడడానికి ఈ విధంగా ఉంటాయి. దీంట్లో ముందుగా కోసి పెట్టుకున్న 3 టమాటోల వరకు వేసుకొని ఒక ఉల్లిపాయ అండ్ ఒక నిమ్మ సైజు అంత చింతపండు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. టమాటో ముక్క పైన ఉంటుంది కదా తోలు, అది మనం గరిటె పెట్టి ఇట్లా అంటే తోలు ఇట్లా విడిగా వచ్చేసిందంటే చాలండి. అంతవరకు మగ్గితే చాలు, ఇంకా ఎక్కువ మగ్గనవసరం లేదు. ఇలా మగ్గిన ఈ మిశ్రమంలో మనం ముందుగా కోసి పెట్టుకున్న ఒక కప్ ఆఫ్ కొత్తిమీర అనేది వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు వేగనివ్వాలి. బాగా మెత్తబడిన అవసరం లేదండి. చూపించిన కన్సిస్టెన్సీలో ఉంటే అయిపోయినట్టే. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు, బేసిక్ తాలింపు అండి, అది వేసుకొని దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసి ఆ తాలింపుకి పట్టేలాగా ఒకసారి కలుపుకొని పైన గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన బీరకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అండి. ఒకసారి ట్రై ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.